పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త దత్త దత్త. నేను మీ సాయి దత్తానందన్. పరిష్కార మార్గం అనే నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ మధ్య పరిచయం అవుతున్నాను. లేకుంటే నేను 42 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ కృషి చేస్తున్న ఈ యొక్క మంత్రము యంత్రము రుద్రాక్ష మూలికలు నవరత్నాలు వాస్తు హస్త సాముద్రిక ఫేస్ రీడింగు మళ్ళీ వచ్చేసి న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం మంత్రశాస్త్రం యంత్రశాస్త్రం వీటన్నిటి మీద అవిరామంగా కృషి చేసి దీన్ని అసలు ఉన్నాయా లేవా. ముందైతే ఎవడైనా 3 ఉంటేనే వాడు గూఢమైన ఒక గురువు తయారవుతాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఉండు, ఆయన నమ్మకపోయేది ముందు. ఆయన ఏమైండు లాస్ట్కి వస్తే ఒక గురువు కాదు, గురువు దేవుడికే గురువు అయిపోయింది ఆయన. రామునికి గురువు అయింది ఆయన. అట్లే నేను కూడా మొండిగా అసలు ఈ విద్యలు ఉన్నాయా లేదా అని నాస్తికుని కానీ నేను బాగా నాస్తికత్వంగానే ఇది చేస్తుంటే ఓ బంగాళాలో పోయి కూర్చుంటుంటే రాత్రి అయిందా కూర్చుంటుంటే ఇంకా ఏదైనా నీడ కనబడుతూ తెల్లదా కూర్చుంటుంటే అమ్మ అని మా బుల్లేసి వస్తుంటే. అయితే అటువంటిది రాను ఏమైంది, కొన్ని నిదర్శనాలు అయినాయి. నాకు ఒక బుక్ ఉండే నా దగ్గర, పాత బుక్కులు తెచ్చి చదువుతుంటే దాంట్లో ఉద్యోగ ప్రాప్తికి ఈ యంత్రానికి పూజ చేయమని ఉంది. ఆ రోజులలో జిరాక్స్ కూడా తీసేది లేదు మా చిన్నతనంలో. అప్పుడు ఏంది, నేను ఎస్ఎస్సి 73 ఎస్ఎస్సి అంటే 8th క్లాస్లో ఏముంటుంది, నేను 70లో జరిగిన ముచ్చట కొంతమంది మీరు పుట్టకుండా వచ్చు కూడా. అయితే ఆ 69లో అప్పుడు ఏం చేసినా నేను అది కదిరించాను, అందులోకి కదిరించి గోడ కంటించిన. 73 ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ఉద్యోగ అన్వేషణ చేద్దాం మేము ఆ రోజులలో ఎస్ఎస్సి తర్వాత. అయితే ఆ గోడ కంటించి రోజు స్నానం చేయగానే దానికి అగరబత్తి చూపిస్తుంది నాకు ఉద్యోగం కావాలి. విచిత్రం ఏంటంటే అసలు దాన్ని పెడితే మా బ్యాచ్ అని ఎవరికి ఉద్యోగాలు రాలే. నాకు నేను లీడర్లాగా తిరుగుతుంటే అప్పుడు నాకు ఉద్యోగాలు కావాలని అంతా పారిపోయినా అనమాట. ఉద్యోగాలు లీడర్లలో తిరిగి మొత్తం తిరిగి గతి లేకుండా అయినా. అయితే తిరుగుతుంటే అది ఒకదాని మీద ఒకటి వస్తున్నది కాల్ షీట్లు. ఒక ఆల్ ఇండియా రేడియో ఫుడ్ కార్పొరేషన్, మళ్ళా వచ్చేసి డిఆర్డిఎల్ డిఎల్ఆర్ డిఎంఆర్ఎల్ ఇక వస్తూనే ఉన్నాయి అనుకోరాదు. ఇక ఎట్లా సెలెక్ట్ అవుతలేము. అది ఫ్రెండ్షిప్లు దోస్తాలు తిరుగుడు. ఆ ఇంటర్వ్యూ కూడా సగం దిగనిస్తలేవు. సైకిల్ వేసుకోవాలి, సినిమా పొడి తిరగాలి. సగం ఇంటర్వ్యూ ఇచ్చి కూడా పోయిన రోజులు ఉన్నాయి. అట్లా యంత్రం పనిచేస్తుంది. రాజు లాస్ట్కి తిండి గతి లేకుండా అయిపోయింది. అమ్మవారి గుడికి రంగులు వేస్తున్నాం. ఆర్టిస్ట్ని కూడా నేను రంగులు వేస్తుంటే వాడు కాలెటర్ తెచ్చి ఇచ్చిండు, అది జోలో పెట్టుకున్నాను. జోలో పెట్టుకొని అది నేనేమనుకుంటున్నా మళ్ళీ ఏదిలోనో వచ్చింది రా ఆయన ఇక పోవాలి ఆడ ఇంటర్వ్యూ చేయాలి కథ అనుకొని జోలో పెట్టుకున్నా. రంగుకు అది అంటకపోయింది కూడా అలా. ఓ రోజు తీసుకుందామంటే అందులోకి వెళ్తలేదు. ఆ కవరు గట్టిగా బట్టి పీకిన తిని కూడా పోయింది.
యూ కెన్ అడ్మిట్ ఇమీడియట్ టు జైన్ విత్ ఇన్ 90 days అని ఉన్నది దాంట్లో. అంటే ఆఫ్టర్ 90 days మనం చదువు తక్కువ కదా పడతాం. నా ఆఫ్టర్ 90 days అనుకొని మళ్ళీ దాచిపెట్టి 90 days తర్వాత పోయినా. అరే రే పిచ్చి వేసిన దానికి ఏమన్నా ఆఫ్టర్ 90 days అనుకున్నా అంటావు, ఏందిరా ఆయన నువ్వు ఇట్లా ఏమన్నా అంటే నాకు తెలియదు సార్ అది ఇట్లా అంటే, సరే సరే నీకు ఒక హెల్ప్ చేస్తాం, కొన్ని అనివార్య కారణాల వల్ల రాగలేకపోయినా ఈరోజు నేను జాయిన్ అవుతున్నాను, లెటర్ రాసి అని జాయిన్ అయినా డిఎంఆర్ఎల్ మిలిటరీ దాంట్లో. ఇప్పటికీ 42 సంవత్సరాలు, దాంట్లో 34 సంవత్సరాలు డ్యూటీ చేసి రిటైర్డ్ అయినా. అయితే నాకు ఆ పిచ్చి ఉంది కదా, ఏది మంత్రం ఉందా తంత్రం ఉందా అని, ఆ పిచ్చి అట్లే ముదిరిపోయేది బాగా. ముదిరి 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 రే ఇది చేస్తున్నాం కదా, ఏది అగరబత్తి చూపిస్తే ఉద్యోగం దొరికింది కదా, అటువంటి పుస్తకాలు ఇంకా చదువుతా ఉన్నా. తొండ పోయింది ఊసర వెళ్ళి అయిపోయాను, తొండ పోయి ఊసర వెళ్ళినా అంటే గురువునైనా. ఇక ఆఫీస్లో కూడా అని చేయి చూడాలి, ఏం చేయి చూడాలి, పెద్ద పెద్ద నువ్వు ట్రాన్స్ఫర్ అయితే పలానా అని చెప్పాలి, నువ్వు పలానా ఇది ఉన్నది, నీ భార్య భర్తల వివాదం ఉంది, విడాకులకు పెట్టినావు, నువ్వు ఇదవుతున్నావు అవుతున్నావు అన్నీ చెప్తున్నావు, వాక్షిక్ అయిపోయింది. అట్లా అట్లా చేసుకుంటూ ఈరోజు నేను రిటైర్డ్ అయినాక కూడా నేను వదలకుండా చేస్తున్నాను. నా పిల్లలు కూడా తిడుతున్నారు, ఎందుకు ఈ పిచ్చి లెక్కలన్నీ చేసి ఇంట్లో ఏదో రామాయణం పెట్టుకొని కూర్చుంటారు, నిమ్మలంగా పింఛన్ తింటే చూసుకుంటూ ఆగికుంటూ రాదు, పొద్దున్న సాయంత్రం కాఫీ చాయ్ తాగుకుంటా, ఏదో ఒకటి అదొకటి తినుకుంటా అంటే నాకు కాదు. కోతిని తెచ్చి బోన్లే 3 రోజులకు చచ్చిపోదు. అది ఏడున్న ప్రవర్తన అట్లా చేయాల్సింది. నాకు పుట్టుకతో మరి అదేందో పూర్వజన్మ వాసన, నాకు ఇదో పిచ్చి, ఈ పిచ్చిని నాతోటే వదిలిపోతట్టుంది. మరి మా పిల్లలకి టోన్కి ఇది నేర్పిస్తే నేర్చేది కాదు, దైవికంగా రావాలి. నాకు 3 సార్లు దత్తాత్రేయుడు దర్శనం వేయండు, నమ్మడవాడు. బాబా దర్శనం వేయండు 4 సార్లు, నమ్మడవాడు. అంటే ప్రత్యక్షంగా వచ్చి ఆయన చూడలే, ఏదో రూపంలో వచ్చిండ్రు, ఏదో పండించి వెళ్ళిపోయి గాడికి పోయి మాయమైపోయారు. ఒకసారి పూర్వపురంలో యజ్ఞం చేస్తున్నా, అంకుల్ నాకు బొట్టు పెట్టాలని వచ్చిండు, అంత దూరం పోయి మాయమైపోయారు. ఇవన్నీ ఎవరు చెప్తే నమ్మరు. ఏదో ఎక్స్లకు చెప్పుకుంటాడు, 4 క్లయింట్లు రావాలని చెప్పుకుంటాడు. నాకు వద్దురు ఆయన, నా దగ్గరికి ఎక్కువ మంది వస్తే కూడా నాకు బీపీ వస్తుంది. నాకు ఏమైనా 4-5కే నేను చూసేది. నేను అడ్వర్టైజ్ అనుకునేది ఆయన, లేదు నా విషయం చెప్తున్నా, నాకు ముచ్చట కొత్త వినాలి మీరు. కాబట్టి ఈ అన్వేషణ ద్వారా నేను చేసింది ఏంటంటే, ధనం మూలం ఇదం జగత్. ఇదైతే బాగా తెలుసు నాకు, ఈ ధనంతో ఏమవుతుందని. నేను కూడా వ్యాపారాలు చేసిన, పేద షోరూమ్లు పెట్టిన, జ్యువెలరీ మునిగిపోయిన 92లో మునిగిపోయేసి పక్షవాతం వచ్చింది పీకర్లో, అన్నీ అయినాయి, అప్పులు చేయనోడే లేడు. అయితే అప్పుడు నేను ఏంది అన్వేషణ చేసిన అంటే, ధనం మూలం ఇదం జగత్. తర్వాత పక్షవాతం వచ్చి బెడ్లో పడ్డా, అప్పుడు ఏంది ఆరోగ్యమే మహాభాగ్యం మీద చేసిన రీసెర్చ్. తర్వాత లౌకిక బాధల గురించి, లౌకిక అది పెద్ద నోరు పెట్టడుతుండో, లౌకిక బాధల గురించి ఏంటంటే, మా పిల్లలకు పెళ్లి కాదు, నేను ఈ సన్యాసి లెక్క పాడైనా. ఎవడు వస్తున్నాడు మంత్రకాండి బిడ్డలకు, ఒకడు ఈడేమి గురు అది మన ఇయ్యప్పుడు నాయన అని ఆడెళ్ళిపోతున్నారు. ఇక ఈ బట్టలు డ్రెస్సులు అన్నీ బాబా నీకు అప్ప చెప్తున్నా అనుకున్నా, అన్నీ తీసేసిన, గడ్డ మిసాలు అన్నీ కొరిగేసుకున్నా, పెళ్ళిళ్ళు చేసిన. ఇవన్నీ లౌకిక బాధలు. మళ్ళీ ఆరోగ్యం గురించి, మరి ఈ బాధలన్నిటి గురించి నేను మంత్రాలు, యంత్రాలు, మూలికలు కనిపెట్టుడు సులువు చేసిన. నిజంగా చెప్పాలంటే ధనం మూలం మిదం జగత్తు అనే దాని పదం మీద నేను బదినిక ఇది మన దానిమ్మ చెట్టు యొక్క బదినిక అంటే ఇట్లా గడ్డలకి వచ్చి ఇట్లా వస్తుంది. అది ధన్తెరస్ రోజు తీసుకొచ్చి పూజ చేసి తెల్లారి అది మన దగ్గర పెట్టుకున్నట్టయితే మళ్ళీ అమ్మవారి తెల్లారి పూజ వస్తుంది, ధనలక్ష్మి పూజ వస్తుంది. ఆ పూజలో పెట్టి మనం తర్వాత పెట్టుకున్నట్టయితే 100% డబ్బులు వచ్చి స్టార్ట్ అయినాయి. అరే ఇది ఉన్నాయి ఇవన్నీ తాంత్రిక క్రియలు అని నేనేం చేస్తున్నా, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఆకిస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఆకు గురించి నా దగ్గర లైన్ కడుతుంది, మీరు నమ్మకపోండి. ఆకు గురించి బదినిక గురించి ఇప్పటి నా దగ్గర ఆ పిచ్చున్నది, అవి ఉంటాయి కూడా. అయితే ఇవన్నీ ధనం మీద నేను రీసెర్చ్ చేసిన. ఈరోజు నాకు ధనం మీద విరక్తి వచ్చేసింది. తింటానుకుంటే చాలు, మంచి బట్టలు మనం కోరుకున్న దాన్ని కొనుక్కుంటేందుకు డబ్బులు కావాలి. ఎలపైన పరాది కోరుకున్నా, ఈ ఊరం పెట్టాలనుకున్నా, ఈ డ్రెస్ కొనాలనుకున్నా, దానికి డబ్బులు ఉండాలి నా దగ్గర. ఇంతవరకు నేను సంతోషపడతాను.
మూలకు పెట్టి ఆ కట్టలు కట్టి ఆ 2000 నోటు మారిందని టెన్షన్ పడుకుంటా హార్ట్ అటాక్ వచ్చుకుంటా ఏందా పిచ్చి లెక్కలు. నీ దగ్గర 10 ఉన్నాయనుకో 2000 నోట్లు తీట వాడేస్తావు, ఎన్నో పెట్రోల్ పంప్ పోతావు, పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోతూనే ఉంటావు, ఖతం అయిపోతుంది. నువ్వు ఆ టెన్షన్కు అవన్నీ కట్టలు పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ 2000 మారినప్పుడు. ఈ చచ్చిపోతే పర్వాలేదు, ఇంకా వేరే దేశాలలో చచ్చినాడు డూప్లికేట్లు అనేవాడు, డూప్లికేట్ నోటు సిస్టమ్ చచ్చిపోయాడు. కొడుకులకి మిషన్లు అని పాడేసి చచ్చిపోయాడు అక్కడెక్కడ సింగపూర్ ఎక్కడ. ఒరిజినల్ కూడా వస్తే బాగుండు. ఆ కొడుకు ఆడేం చేసిండు, అవి ఏంటంటే అది రిలీజ్ చేసిండు, అవి మళ్ళీ తీసేసేది ఆరికేరిక మోడికేరిక మా గురువు గారికి ఆయనకే తెలుస్తుంది కథ. దాన్ని తీసిండు బంద్ చేసిండు కథం. అది ఏంటంటే దేశం మీద భారతమాత కొందరు గుర్తిస్తుంటుంది. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళను, నరేంద్ర మోడీ అసంటి వాళ్ళను వీళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు, వీళ్ళు దేశానికి అంకితమైపోతారు. అట్లా అసంటి వాళ్ళని పుట్టిస్తుంది. ఆయన ఇప్పుడు దేశం గురించే పుట్టిండు ఆయన నరేంద్ర మోడీ, మామూలు మనిషి కాదు. అట్లా తల్లిని సత్యం దాకా కూడా సేవ చేసిండు. అంత ప్రైమ్ మినిస్టర్ పాడమోసినాడు ఓ లేడు. అంత ప్రైమ్ మినిస్టర్ తల్లికి పోయి ఆమె తోటి బూరెలు చేపించుకొని తిన్నాడు కూర్చొని తల్లి దగ్గర. ఆమె పనిలేదు అనుకుంటా, ఆమె అమ్మ తిన అంటే ఆమె కూడా తింటుంది. నాకేదో సంతోషం అనిపించింది ఆ నరేంద్ర మోడీ తల్లిని చూస్తే, పాపం మొన్న చచ్చిపోయింది. అయితే అలాంటి తల్లి మీద కూడా ప్రేమ ఉండాలి. తల్లి అంటే ఏంది, కూర ఆయన నాకు శాతం అయితే లేదు కదా, 4 కూరగాయలు తెచ్చిపెట్టాను, అడు కూడా ముద్దు పెట్టాడు, పాప ఏం తగ్గించినావు. తల్లి విశ్వాసం, తల్లి అనే దాని మీద గౌరవించుర్రి. అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఎక్కడనో వెళ్ళిపోతుంది. ధనం మూలం మిదం జగత్తు. అయితే దీనికి ఏంది, ధనానికి మూలం మిదం జగత్తు, దీనికి ఒక బీజాక్షరం ఉంటుంది, శ్రీం బీజాక్షరం. ఈ శ్రీ అనేది ఏంటంటే లక్ష్మీ బీజాక్షరం. ఈ లక్ష్మీ బీజాక్షరము శ్రీం అని గోడ మీద మీ ఇంట్లో రాసిపెట్టు, దానికి నీకు లోటు ఉండదు. ఇంట్లోకి వెళ్ళి రాగానే అష్టగంధం, దాంట్లో ఏది మన నాగసింధూరం, పచ్చకర్పూరం వేసి బాగా నూరి మంచిగా ఇంటి లోపలికి మనిషి రాగానే శ్రీ రాసి దానికి ఈ విధంగా నేను రాసి చూడు, ఇక్కడ రూపున్నది మిగిలి ఉన్నది చూడు, ఇటు సైడు ఇది శ్రీం బీజాక్షరం రాయండి అంతే. రాసినట్టయితే ధనానికి లోటు ఉండదు. ఇంట్లోకి రాగానే ఆ శ్రీం కనబడాలి వచ్చిన ఆ విధంగా చేయాలి. అయితే అది బీజాక్షరం లోపల అంత సోనిక్ పవర్ ఉంటుంది. ఈ సోనిక్ పవర్ అనేది ఏంటంటే కాస్మిక్ పవర్. ఇప్పుడు వాడంతా వస్తాడు, ఆడ కూడా ఒక పవర్ ఉంటుంది. ఏంది పాజిటివ్ కాదు, అక్కడ నెగిటివ్ సౌండ్స్ వస్తాయి. ఏమైనా వస్తాయి, అయ్యో పోతివారు ఎంత బాగుంటుంది, అది ఒక నెగిటివ్ పవర్, నెగిటివ్ సౌండ్స్. అదే పాజిటివ్ సౌండ్ ఓం హ్రీం క్లీం శ్రీం, ఇవి బీజాక్షరాలు. ఇవి ఆ సత్యమైన కూడా వాళ్ళు పలుకుతారా, పలుకారు. అది వేరు ఇది వేరు. దేని దానికి సౌండ్స్ కనిపెట్టి ఆ రోజుల్లో సనాతనంగా మన గురువులు. ఓడో నాస్తికుని నేను, ఏం నాస్తికుని నాస్తికుని అంట, నాస్తికుడు. నేను నాస్తికుని, నేనేది నమ్మ. మరి అమ్మ కడుపులోకి వెళ్ళి ఉంటే అప్పుడు ఏం నమ్మినవరా, జలసేపు 2 నీళ్ళ సెక్కలు కూడా చచ్చిపోతుంటివి అప్పుడే పుట్టగానే. అప్పుడు నాస్తికుని నువ్వు చెప్తుంటివా, ఆస్తికుని చెప్తుంటివా. ఇక్కడ పీజీ లెక్కలు. ఇప్పుడు మనం సౌండ్ సమస్యకు వద్దాం. ఇది శ్రీం బీజాక్షరం. ఈ శ్రీం బీజాక్షరం మన తాయితలు ధరించినట్టయితే శుక్రవారం రోజు కానీ, లక్ష్మీవారం అంటే గురువారం రోజు కానీ డబ్బు వస్తుంది. దానికి ఏంటంటే తెల్ల గురిగిందల మాల ఒకటి, ఇది వాడాలి జపాన్కి, శ్రీం 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 అని. లేకుంటే తామర గింజల మాల. ఈ తామర గింజల మాల ఇది మనకు ఎక్కువ రేటు ఉండదు. ఇది మా అంటే అనుకుంటా పూజ స్టోర్లో అల్లంది అయితే 200-300కి ఏమొస్తుంది అని అల్లింది, పంచలంలో అల్లింది ఉంటుంది మా దగ్గర. ఈ పంచలంతో అల్లింది. ఇది కూడా ఉంటుంది. తామర గింజలు ఓం శ్రీం అనుకుంటూ చేయాలి. ఇట్లా తిప్పుకోవాలి లోపల సైడ్. నువ్వు ఇట్లా తిప్పితే ఇంటి పక్కనికి వస్తుంది ధనం, మీకు రాదు, పక్కకి వెనక్కి వస్తుంది. అందుకని చెప్పేసి లోపల తిప్పుకోవాలి. ఈ మాలతోటి ఓం శ్రీం అని చేసుకోవాలి. దీనికి ఒక తాయిత యంత్రం కూడా చేయొచ్చు. ఇంత పెద్ద భుజపాతి తీసుకొని దీని మీద శ్రీం రాయండి. శ్రీం రాసి మంచిగా అష్టగంధం అలంకారం చేసి ఫోటో కనిపించి ఇంటి లోపల పెట్టినట్టయితే ధనానికి లోటు ఉండదు.
అయితే ఇట్లా తాయిత తీసుకోవాలి. తీసుకొని దీని లోపల భుజపత్రి ఇంత ఇంత ముక్క కట్ చేయాలి. కట్ చేసి శ్రీం రాయండి. శ్రీం రాసి దాంట్లో బీజాక్షరం మీద శ్రీం రాసి ఇక లేకుంటే దీంట్లో ఈ యంత్రం కూడా రాయొచ్చు. ఇది చూడు, ఇప్పుడు ఇది ఉంది కదా, షట్కోణాలతోటి ఉన్నది. ఈ ఉత్తము షట్కోణాలు మధ్యాహ్న శ్రీం, ఇది ఉట్టి శ్రీం కూడా రాయొచ్చు. చదువు రాదు నాకు రాయరాదనుకుంటే ఉట్టి శ్రీం రాయండి. ఇంకోటి ఏంటంటే ఇది చతురాస్రాకారం రాసి 4 త్రిశూరాలు రాసి మధ్యన 3 శ్రీములు ఇటు 3 శ్రీములు అటు రాసి మధ్యన ఓం రాయండి. రాసేసి త్రిశూరాలు రాసేసి ఈ యంత్రాన్ని మనము తాయితుల మీద పెట్టుకోవాలి. గురువారం కానీ శుక్రవారం పెట్టినట్టయితే పెట్టి ధరించినట్టయితే ఎర్రదారంతో వేసుకోవాలి మేడం. అది మంచి సాయంకాలం కానీ ఉదయకాలం కానీ గురువారం రోజు కానీ లేదనుకుంటే శుక్రవారం చేసినట్టయితే. ఇంకా నన్ను అడిగితే మన అక్షయ తృతీయ ఉంది కదా సంవత్సరానికి కోసం, ఆ రోజు ఇంకా బంగారంలో చేపించుకొని తాయిత కట్టుకొని చూడండి. 100% మీకు ధనం రాకుంటే మాట్లాడు. అక్షయ తృతీయ నాడు పోయి బంగారాలు కొనుక్కోవచ్చుడు కాదు, ఇటువంటి క్రియేట్ చేయాలి. దీని లోపల ఏం చేయాలంటే ఈ తాయిత తీసుకొని దీని లోపల ఇది మా దగ్గర అయితే 250 మూలికల పొడి ఉంటుంది. మీకు అంత పొడి దొరకదు కాబట్టి ఓ తెల్ల జిల్లేడు వేరు, ఓ మారేడు వేరు, నేరేడు వేరు, మళ్ళీ వచ్చి వేప వేరు, నల్ల ముద్ద వేరు, ఇవన్నీ మిశ్రమం చేసి పెట్టుకోండి. దంచి దాన్ని మిక్సీలో వేసి పెట్టుకొని ఇంత దీని లోపల వేయాలి. దీని లోపల వేసేసి దీన్ని ఈ యంత్రం రాసింది కూడా దీని లోపల పెట్టేసేసి తెల్ల గురిగింజ, ఇది తెల్ల గురిగింజ లక్ష్మికి సంకేతం. ఇది 100% లక్ష్మీ అట్రాక్షన్ అవుతుంది. ఇవి కంపల్సరీ ఇంట్లుంటే కూడా మంచిది. దీంట్లో 2 గోమె చక్రాలు, తెల్ల గురిగింజలు, తవర గింజ వేసి కూడా పెట్టుకుంటే లక్ష్మీ అట్రాక్ట్ అవుతుంది. ఇది ఒక గురిగింజలు ఇవి దొరుకుతాయి, ఇది వేసుకోవాలి. దీనికి జపం కూడా తెల్ల గురిగింజలతో చేయొచ్చు, తామర గింజలతో చేయొచ్చు. అయితే ఇది ఒకటి మంచిగా రిపీట్, ఇది థ్రెడ్లు ఉన్నది తాయితే తెచ్చుకోండి. ఈ విధంగా బిగించేసి దీనికి కొంచెం ధూపం చూపించి ఎర్రదారంతో కట్టుకోండి. 100% రిజల్ట్ ఉంటుంది మీకు. ఎవరి దగ్గర పోయి పైసలు గురించి మాకు అది చేస్తాం ఇది చేస్తామని ఎవరు కాలు మొక్కేది లేదు, ఇవన్నీ అడిగేది లేదు. మీరే చేసుకోండి. మీరు రిజల్ట్ వస్తే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్తే సంతోషిస్తాను. గుప్త రూపంలో మీరే చేసుకొని మీరే బాగుపడాలని ప్రయత్నం చేయకండి, 10 మందికి కూడా చెప్పండి. అయితే నాకు ఏమైనా దక్షిణ ఇవ్వాలనుకుంటే ఏదైనా టెంపుల్లల్లో అన్నదానానికి ఇవ్వండి. నా ద్వారా దత్తాత్రేయునికి చెందినట్టే. జై గురుదత్త.